ఈ కర్కాటక రాశి పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి ఆశ్లేష నక్షత్రములు సంపూర్ణంగా నాలుగు పాదములు ఈ రాశి వారికి వర్తిస్తాయి. కర్కాటక రాశికి అష్టమ స్థాన స్థిత శనీశ్వరుడు ఆయన వెళ్ళి నవమంలో ఈ 29 మార్చి రోజున మారుతున్నాడు. ఉగాదికి ఒక్కరోజు ముందు. ఆ విధమైన ఫలితం చేత అనారోగ్య సమస్యలు తీరుతాయి. ఆదాయ వ్యయాలను పోల్చుకోగా 8 ఆదాయం 2 వ్యయం, రాజపూజ్యోమానాలు 3 అవమానమైతే 7 రాజపూజ్యం. పెట్టిన ఖర్చుకు చాలా మంచి సత్ఫలితం అనేటువంటిది లభిస్తుంది. ఆదాయ వ్యయాల్లో ఉన్నటువంటి జాప్యాలు ఏవైతే ఉన్నాయో, దాంట్లో ఉన్నటువంటి గ్యాపింగ్ ఏదైతే ఉందో అది మంచి సత్ఫలితాలు ఇచ్చినప్పటికీ కొన్ని విధమైనటువంటి వృత్తుల్లో వారికి శనీశ్వరుడు 9వ స్థానానికి వెళ్ళడం చేత ఉద్యోగ ప్రమోషన్స్లో కొంత జాప్యం, తల్లిదండ్రులతో తండ్రి వర్గంతో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి. నోమంలో శని వెళ్ళాడు కాబట్టి. ఇంకొక అంశం కూడా, అనుకోకుండా వీరి యొక్క స్థిరాస్తులు పూర్వ ఆస్తుల పైన కోర్టు తగాదాలు ఏర్పడడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరము. ఈ రాశి వారు విద్యార్థులకు పూర్వం కంటే అనుకూలమే. సంవత్సరాంతంలో మాత్రం కొంత ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవలసినటువంటి వారు. న్యాయపరమైనటువంటి చిక్కులు రావడానికి అవకాశం, అది సొంత వారే మీరు ఎవరినైతే నమ్ముతారో వారే చాప కింద నీరు మాదిరిగా మీ పైన కేసులు పెట్టడానికి అవకాశం. మరి ఎవరితోటయ్యా జాగ్రత్తగా ఉండాల్సిందంటే వారితో నీవు జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు ఈ సంవత్సరము కర్కాటక రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకులకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయమే. ఎందుకంటే క్రోధీనామ సంవత్సరంలో ఆనుకోనటువంటి పదవులు ఈ కర్కాటక రాశిలో ఉన్నవారు పొందడము పూర్వం నుంచి కూడా, దాని చేత కొన్ని ఇబ్బందులు పెట్టడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి వారే మీలను ఇబ్బందుల్లో పెట్టడానికి అవకాశమే. ఈ రాశివారు మరి ఇవన్నీ ఇబ్బందులని చెప్తున్నారే, ఏ దేవతారాధన చేస్తే వారికి ఆ యొక్క ఇబ్బందులు పోతాయంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చేత సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. మీకు దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి వారు ఎవరయ్యా ఈ సంవత్సరంలో అంటే ఈ కర్కాటక రాశి వారు. అమ్మవారు యొక్క ఆరాధన చేత ఆ దోషాలన్నీ కూడా నివృత్తి అవుతాయి. ఖచ్చితంగా మీరు సప్తశ్లోకిని చదువుకోండి. చాలా ఉన్నతమైనటువంటి సత్ఫలితాలు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో పొందండి.